హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు కర్కాటకం, సింహం, కన్యా రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను. మార్చి 1 నుంచి 7 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి చూస్తాం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. డైలీ మీ రీడింగ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వీక్లీ రీడింగ్స్ ఇచ్చేస్తున్నాను. ఈ వీడియోనే మీరు డైలీ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 1 నుంచి 7 దాకా ఎలా ఉంటుందో చూద్దాం. మార్చి 1 10 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 1. మార్చ్ 2 6 ఆఫ్ సోర్స్. మూవ్ ఆన్. ఒత్తిడి, చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి మార్చ్ 2. మార్చ్ 3 జడ్జిమెంట్ కార్డ్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. మార్చ్ 4 కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఒక లీడర్గా ఉన్నారు. అందరినీ శాసిస్తున్నారు. మీకు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక ముఖ్య స్థానం ఉంటుంది. మీ క్రియేటివిటీ, అంకితభావం, అందం అందరినీ అయస్కాంతంగా ఆకర్షిస్తుంది. ఒక స్ట్రాంగ్, హెల్తీ మ్యాన్, రెస్పెక్టబుల్ బిజినెస్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, ఎక్సలెంట్ అడ్వైజర్, మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. మార్చ్ 5 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. మార్చ్ 5 ద లవర్స్ కార్డ్. మీ మనసులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. మార్చ్ 6. మార్చ్ 7 ద టవర్ కార్డ్ చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదైనా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మార్చ్ 1 జర్నీ. ఎక్కడో ప్రయాణం చేస్తారు. 2 మ్యాన్ హోల్డింగ్ కాయిన్. ఆచితూచి ఖర్చు చేస్తారు. అండ్ 3 యాక్షన్. 4 డోర్ టు వాల్యూ. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. 5 మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. 6 పేషెన్స్. కొంచెం పేషెన్స్గా ఉండాలి మీరు. అండ్ 7 గాడెస్ ఆఫ్ ద మూన్. కొంచెం మనసు కలతపడుతుంది. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. మార్చి 1 లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ బోధన వినండి. 2 లెట్ గో. నెగిటివ్ థింకింగ్ లెట్ గో చేసేయండి. 3 రొమాన్స్. 4 ఇఫ్ యూ బిలీవ్. అండ్ 5 డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పని ఆపవద్దు. అండ్ 6 సక్సెస్. 7 కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్, ఫియర్స్ని ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. నెక్స్ట్ లియో పీపుల్కి చూస్తాం. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మార్చి 1 నుంచి 7 వరకు ఏం జరుగుతుందో చూస్తాం. మార్చి 1 జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మీరు సమస్యను మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహాను అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్ సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. నెక్స్ట్ మార్చి 2 సింహరాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. అండ్ మార్చ్ 3 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. మార్చ్ 4 5 ఆఫ్ కప్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగడం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుందని నమ్మండి. మార్పును ఒప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి ఉండడం,
నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఫ్రెండ్స్తో కలిసి ఉండండి, అంటే వాళ్ళతో ఉంటే కొంచెం మీ బాధని మర్చిపోవచ్చు ఒకవేళ బాధగా ఉంటే. అండ్ ఫిఫ్త్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, సక్సెస్ఫుల్ టైం. మీరేమనుకున్న అది చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మంచి పేరునిస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. సిక్స్త్, టూ ఆఫ్ సోర్డ్స్, మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి, భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, నమ్మకం ఉంచండి. మార్చ్ 7th, ఏస్ ఆఫ్ సోర్డ్స్, మీకు క్లారిటీ వస్తుంది. న్యూ ఐడియాస్, మీ ఆలోచనలు మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి, సవాళ్ళను ఎదుర్కోండి. తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్. మ్యాన్ హోల్డింగ్ కాయిన్, ఆచితూచి ఖర్చు చేస్తారు. సెకండ్, జర్నీ ఉంటుంది. అండ్ థర్డ్, పేషెన్స్, కొంచెం ఓపికతో ఉండాలి. ఫోర్త్, ద మూన్ కార్డ్ వచ్చింది, కొంచెం మనసు కలతపడుతుంది. ఫిఫ్త్, విక్టరీ వస్తుంది. అండ్ సిక్స్త్, కేరింగ్ కనెక్షన్. సెవెంత్, డిసైడ్, మీరు ఎవరి గురించో అబ్సెషన్లో ఉంటారు. సెవెంత్, ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియో పీపుల్. ఏంజల్స్ మెసేజ్ ఫర్ గివ్నెస్ అండ్ ఆపర్చునిటీ. ద ఆన్సర్ ఈస్ ఎస్. ఫోర్త్, ఆన్సర్ ఈస్ నో, కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. అండ్ ఫిఫ్త్, డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. సిక్స్త్, రొమాన్స్. అండ్ సెవెంత్, లెట్ గో, మీ మనసులో ఉన్న నెగిటివ్ థింకింగ్ని లెట్ గో చేసేయండి. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి మార్చ్ 1 నుంచి 7 వరకు ఏం జరుగుతుందో చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి మార్చ్ 1, 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి, ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. మార్చ్ 2, స్ట్రెంత్ కార్డుకు వస్తున్నారు. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలం అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి, మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. మార్చ్ 3, ద హెర్మిట్ కార్డ్ వస్తుంది. ఒంటరిగా ఉంటారు, ఏకాంతంగా ఉంటారు. ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇవ్వండి, మెడిటేషన్ చేయండి. అండ్ మార్చ్ 4th, 5 ఆఫ్ సోర్డ్స్, మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. అండ్ మార్చ్ 5th, 7 ఆఫ్ వ్యాండ్స్, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని ఇస్తాయి. ధైర్యంగా సవాళ్ళని ఎదుర్కోండి. మార్చ్ 6th, 7 ఆఫ్ పెంటికల్స్, మీ పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు, అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు, ఓర్పుతో ఉండండి. అనవసరంగా బాధపడవద్దు, కొంచెం టైం వెయిట్ చేయాలి. యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. మార్చ్ 7th, 8 ఆఫ్ పెంటికల్స్, మీ మనసును చదువులోనూ పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. ఇప్పుడు మనం ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. కన్యా రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్. కమ్యూనిటీ, మీ నియర్ అండ్ ఇయర్తో మీరు బాగా విందు వినోదాల్లో పాల్గొంటారు. మార్చ్ 1. సెకండ్, అటాచ్మెంట్ ఉన్నా లేనట్లుగా షో చేస్తారు. మార్చ్ 3, రొమాన్స్. 4th, మ్యాన్ హోల్డింగ్ కాయిన్, మీరు ఎమోషన్ షేర్ చేయరు. అండ్ మార్చ్ 5th, స్ట్రెంత్కి వస్తున్నారు, ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్. 6th, యాంగ్జైటీ. అండ్ 7th, ఏంజల్ ఆఫ్ లవ్. కన్యా రాశి వాళ్ళకంతా రొమాంటిక్గా ఉంది ఈ వీక్ అంతా, 1 to 7. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ మెసేజ్ ఫర్ విర్గో పీపుల్. మార్చ్ 1, ask for help from mothers. మార్చ్ 2, no need to worry. మార్చ్ 3, the answer is yes. మార్చ్ 4th, trust. అండ్ మార్చ్ 5th, in the near future, మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి ఉంటారు. అండ్ మార్చ్ 5th, you are ready. మార్చ్ 6th, unlikely, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్, లియో, విర్గో పీపుల్. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.